అవినాష్ చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్కి వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మిమ్మల్ని అందరినీ కూడా కేసుల్లో ఇరికిచ్చి మిమ్మల్ని అందరినీ కూడా రెచ్చగొట్టి ఏదో విధంగా ఆయన హీరో కావాలి, మళ్ళీ ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసినట్టుగా నటిస్తూ మాట్లాడుతున్నాడు. రైతులకి అన్యాయం ఎక్కడ జరిగింది అసలు? ఫార్మాసిటీలో మీరు 14,000 ఎకరాలు 8 సంవత్సరాలు మేము సేకరించాము, ఫార్మాసిటీ బ్రహ్మాండం కట్టవచ్చు, అక్కడ అవినీతి లేకుండా చేశామని అంటున్నాడు కేటీఆర్. మా ముఖ్యమంత్రి గారే ఫార్మాసిటీని విచ్ఛిన్నం చేసి అంటాడు. మేము చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు ఈ 11 నెలల్లో అనేక ప్రజాభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఫార్మా క్లస్టర్స్ ఏర్పాటు చేద్దామని, ఫార్మా విలేజ్ ఏర్పాటు చేద్దామని, గ్రీన్ ఫార్మా ఎక్కడ కాలుష్యం లేకుండా ఏర్పాటు చేద్దామని, నగరం నలుమూలలా ఫార్మాసిటీలు వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అభివృద్ధి పెరుగుతుందని మా ప్రయత్నం, మా ఆలోచన. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని. ఆ రోజు ఎవరిని భాగస్వామ్యం చేశావు? ఆ రోజు నువ్వు భూసేకరణ చేయలేదా? భూసేకరణ ఎలా చేసావు మాకు తెలీదా? మేము చూడలేదా? మేము ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా ధర్నా కూడా అవకాశం ఇస్తున్నాం, ప్రజాస్వామ్యయుతంగా మీ నిరసన తెలియజేసే అవకాశం కల్పిస్తున్నాం. మీరు ఎక్కడ కల్పించారు? ధర్నా చౌక్ అయితే చరిత్ర కదా నీది. నీ దొర గడికి చుట్టూరు కంచెలు వేసుకొని ఎవరిని లోపల రాకుండా లోపల ఉండి నిర్బంధంగా పరిపాలన చరిత్ర కదా నీది. సెక్రటరీ రాకుండా ఫామ్ హౌస్లో పడుకున్న చరిత్ర కదా మీది. మా ప్రజాపాలన గురించి మీకేం తెలిసింది? ఈ ప్రజాపాలన గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడిది? కేటీఆర్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, నీ విషం ప్రజల మీద కక్కొద్దు. తెలంగాణ రైతాంగం నీకు ఓట్లేదని కక్ష కట్టొద్దు. నువ్వు వాళ్ళ మీద కక్షపూరితంగా రైతుల మీద కక్ష కట్టి చేస్తున్నావు. రైతులు కాని వ్యక్తులు రెచ్చగొట్టి, రైతులు కాని వ్యక్తుల్ని కలెక్టర్ల మీద దాడి చేపించి ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్నావు. విధ్వంసాన్ని సృష్టించడానికి పథక రచన చేశావు. ఈ లగచెర్ల సంఘటనలో ప్రథమ ముద్దాయి నీవే. దీనికి పూర్తి బాధ్యత నువ్వు నీ కుటుంబమే తీసుకోవాలి. నువ్వు రాత్రిపూట పథక రచన చేసి సామాన్యుల్ని రెచ్చగొట్టి భూములు లేని రైతులను అక్కడ పంపించి అధికారుల మీద దాడి చేసేంత తెగించావంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నావు? ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నావు? 11 నెలల అధికారం లేకపోతే తట్టుకోలేకపోతున్నావు. ఈ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు ప్రజా ప్రభుత్వం నడుస్తుంది. మేము చాలా స్పష్టంగా అన్ని వర్గాల్ని భాగస్వాములు చేస్తున్నాము. మీలాగా మేము పరిపాలించట్లేదు. మీకు స్పష్టంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, మీరు ఏ విధంగా అయితే విధ్వంసం సృష్టిస్తామనుకున్నారో ఆ విధ్వంసాన్ని పక్కా నిలువరిస్తాము. మీరు అధికారుల మీద దాడి చేసి ఒక కలెక్టర్ని, ఒక జాయింట్ కలెక్టర్ని చంపుదామని హత్యా ప్రయత్నం చేశారంటే ఎంత దమ్ము ధైర్యం ఉండాలి కేటీఆర్ నీకు? చెప్పు. ఏమి చేయమనుకుంటున్నావా? ఏమి కాదనుకుంటున్నావా? ఇంకా నేను జైలుకి పోతా, పంపి చూస్తా, ఎస్ బరాబర్ మా సురేష్ కొట్టాడు, సిగ్గులేదా నీకు ఆ మాట చెప్పడానికి? తప్పును తప్పు అని ఖండించాలి. నువ్వు ఒక రాజకీయ వ్యవస్థలో ఉన్నావు, ఒక రాజకీయ నాయకుల్లా ఉన్నావు, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించావు. నీకు ఆ అధికారం వచ్చింది అంటే నీ ఒక్కడి కుటుంబంతో కాదు, తెలంగాణ ప్రజలందరూ కలిపి తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేశాము. తెలంగాణ వచ్చింది కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. నీ అయ్య ముఖ్యమంత్రి అయ్యాడు, నువ్వు మంత్రి అయ్యావు. అరెస్ట్ గురించి మాట్లాడుతున్నావు. బరాబర్ అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసుకో. ఎందుకు చేయ? నువ్వు తప్పు అని తేలితే నిన్ను కాదు నీ అయ్యని కూడా అరెస్ట్ చేస్తాం. రేపు కాళేశ్వరంలో అవినీతి బయటపడితే నీ అయ్య లోపల పోతాడు. విద్యుత్తు స్కామ్లో మీ అయ్య పాత్ర ఉంటే మీ అయ్య లోపల పోతాడు. నీ చెల్లి లోపల పోలేదా?
ఫస్ట్ శుద్ధపూసి మాట చెప్పలేదా? 5 నెలలు 6 నెలలు జైలు జీవితం గడిపరాలేదా? నువ్వు అంతే పోతావు బిడ్డ జైలుకి. ప్రజలు రెచ్చగొడుతున్నావు, కులగన్న అడ్డుకోమంటావు, అధికారులను అడ్డుకోమంటావు. ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటావు? నీ కళ్ళ కనబడట్లేదా? 18 లక్షలు 18,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశాం. 22 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. మీరు భ్రష్టు పట్టించిన విద్యా వ్యవస్థని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు సరిదిద్దుతున్నాడు. బాలలే ఈ తెలంగాణకి పట్టుగొమ్మలు, రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్ అని అనేక ప్రాథమిక పాఠశాలలు మీరు మూసేసిన 5,000 పాఠశాలలు ఈరోజు తెరిపిస్తున్నాడు. ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం? నీ కళ్ళ కనబడట్లేదా?